కాక్రోచ్ ఏదైనా పిలిపిస్తే గనక దేశవ్యాప్తంగా సంచలనం కలగడం, చలనం రావడం చూస్తూ ఉన్నాం కదా. లేటెస్ట్ గా కాక్రోచ్ ఏం చెప్పింది? एक नई शुरुआत अगर करनी चाहिए तो वो शुरुआत हमारे सरकारी स्कूलों को ठीक करके करनी चाहिए. ప్రభుత్వ పాఠశాలల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయి? పిల్లలకి కనీసం టాయిలెట్లు ఉన్నాయా? కనీస వసతులు ఎన్ని స్కూళ్లలో ఉన్నాయి? లెక్క తీస్తాం, దేశానికి చూపిస్తాం అని చెప్పింది కదా. వెంటనే చూడండి, కాంగ్రెస్ లాంటి పార్టీలైనా ఇండివిజువల్ గా ఉన్నవాళ్ళైనా కానీ ఇదిగో ఇలాగా పిల్లల వెతల్ని ప్రపంచం ముందుకు తేవడం చూస్తా ఉన్నాం కదా. దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి గురించి ఆలోచించక తప్పని పరిస్థితి ఓ పక్కన కనపడతా ఉంటే, సోషల్ మీడియా అంతా నాట్ ఓన్లీ స్కూల్స్, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించాల్సిన, నడపాల్సిన కనీస సదుపాయాలు, మౌలిక సదుపాయాలు అంటాం కదా, అవి ఎలా ఉన్నాయి అంటూ ఇదిగో చూడండి, నోయిడా విమానాశ్రయం ఇలా కారుతా ఉందట. ఇదిగో బీజేపీ ఎంపీ రవికిషన్ నియోజకవర్గంలో రోడ్లు ఇలా ఉన్నాయట. కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో, బెంగళూరులో ఒక యువతి రోడ్లకు బలైపోయారట. ఇలా మొత్తం అన్ని వైపుల నుంచి ఇప్పుడు డిబేట్ జరగడం కనపడతా ఉంది కదా. ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది మనకి? మనం ఒక పక్కన आज वो कारोबार बायो इकोनॉमी 20 लाख करोड़ पहुंच चुकी है. మోడీ అన్నట్టుగా గ్రీన్ ఎనర్జీ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రెవల్యూషన్ గురించి ప్రకటనలు చేస్తుంటాం. తీరా చూడబోతే జనం జీవితాలు, మన బతుకులు, మన భవిష్యత్తు ఎలా ఉన్నాయి అనేది ఒక్కసారి చెక్ చేసుకుంటే గనక ఇండియా ఎక్కడుందో అర్థమై ఆందోళన కలిగే పరిస్థితి. అంతేనా? స్కూల్ అయినా, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయినా ఇండియాలో వాస్తవాలేంటో తెలిస్తే, దట్టు ఏపీ లాంటి రాష్ట్రాల్లో రియాలిటీ ఎలా ఉందో తెలిస్తే, కాక్రోచ్ ఎందుకు బలపడతా ఉందో, తొడగొడతా ఉందో మనకు అర్థమవుతుంది. మరి చెక్ చేద్దామా? దేశమైనా మన రాష్ట్రమైనా ఎలా ఉన్నాయో, కాస్తన్న వ్యవస్థలకి చలనం వస్తుందేమో. సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లైనా, ప్రభుత్వ భవనాలైనా, ప్రభుత్వం నిర్వహించాల్సిన కార్యకలాపాలైనా కానీ ఎవ్వరూ ఓన్ చేసుకోరు కదా. దాంట్లో మన ప్రయోజనం ఏముంటుంది? ఉంటే వాడుకుంటాం, లేదంటే గనక కనీసం టాయిలెట్లో నీళ్లు కూడా కొట్టకుండా వదిలిపోతాం, రోడ్డు పక్కన ఉంటే వాడి అనే మైండ్ సెట్ తో ఉంటాం కదా ఇండియాలో. ఇప్పటి వరకు అసలు చర్చ జరగల ఇలాంటి విషయాల మీద లోతుగా. కాక్రోచ్ పుణ్యమా అని ఇప్పుడు పాఠశాలల లాంటి విషయాల మీద, మౌలిక సదుపాయాల మీద దృష్టి పెట్టడం అనేది కనపడతా ఉంది కదా. ఉత్తరాదిలో వానాకాలం పిల్లలు స్కూళ్ళకి వెళ్ళడానికి ఎలాంటి యాతన పడుతున్నారు అని చెప్తూ ఇదిగో చూడండి, కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వీడియో పోస్ట్ చేసింది. ఆ పిల్లలకి కనీసం చెప్పులు కూడా లేవు చూసిరా. ఇలాంటి దారుల్లో వెళ్ళి మన పిల్లలు భవిష్యత్తును వెతుక్కోవాల్సిన పరిస్థితిలో ఉన్నారు అని కాంగ్రెస్ అంటా ఉంది. ఇలా అనడానికి ఇగ్నిషన్ పాయింట్ ఏంటి? కాక్రోచ్ పార్టీ దేశవ్యాప్తంగా ఒక డ్రైవ్ చేస్తాము అని ప్రకటించింది, రంగంలోకి దిగింది కదా. ప్రభుత్వ స్కూళ్ళలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, కనీస సదుపాయాలు ఉన్నాయా, చదువుకునే స్థితిగతులు ఉన్నాయా అని లెక్క తీస్తాము అంటూ ఉంది కదా. అనేసరికి ఇవన్నీ వరుస పెట్టి వస్తా ఉన్నాయి. దేశం అంతా గొంతెత్తి మాట్లాడడం కనబడతా ఉంది. My dear friend, will you start with stopping closing government schools and focusing on children in government schools for their future? ప్రకాష్ రాజ్ చూశారు కదా ఏమంటున్నారు. ఇలాంటి వాళ్ళు ఇప్పుడు స్కూళ్ళ గురించి మాట్లాడుతూ ఉండేసరికి పిల్లల వెతలు ఒక్కొక్కటిగా బయటకు వస్తూ ఉన్నాయి. మనం మాత్రం ఏం చెప్తూ ఉంటామో, ఎర్రకోట నుంచి ప్రధాని చేసిన ప్రసంగంలో కూడా అసలు ఇండియాలో టెక్నాలజీ రివల్యూషన్ ఎలా వచ్చింది. 2009-10 में 1.5 लाख इलेक्ट्रिक व्हीकल, इस 25-26 में 25 लाख इलेक्ट्रिक व्हीकल बिके हैं. ఇదిగో ఇంతలా మారిపోయింది గత ప్రభుత్వాల కంటే ఇప్పుడు అని చెప్పడం చూసాం కదా. ఇలాంటి ప్రకటనలు పక్కన వస్తూనే ఉంటాయి. అసలు ఇష్యూస్ మాత్రం కనీసం బేసిక్ స్టాండర్డ్స్ ని కూడా టచ్ కాని పరిస్థితుల్లో, రీచ్ కాని పరిస్థితుల్లో ఉండిపోతున్నాయి అని మనకి అనిపిస్తూ ఉంటుంది, కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది కదా. రీసెంట్ గా కీటాక్షలోనే మనం మాట్లాడుకున్నాం. ఉత్తరప్రదేశ్ లో లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే ప్రతిష్టాత్మకంగా మొదలు పెడితే 3 వారాల్లో 5 సార్లు రిపేర్ చేయాల్సిన పరిస్థితి వచ్చి యూపీ అంతా ఇప్పుడు మాట్లాడుకోవడం చూస్తా ఉన్నాం కదా. ఇంటర్నెట్ రెగ్యులర్ గా ఫాలో అయ్యే వాళ్ళకి, సోషల్ మీడియా చూసే వాళ్ళకైతే ఇదిగో నోయిడా ఎయిర్పోర్ట్ ఇలా ప్రారంభించిన కొద్ది నెలలకే వర్షాలతో అతలాకుతలం అయిపోవడం చూస్తా ఉన్నాం కదా. ఇలాంటివి మచ్చుకి కొన్ని ఉదాహరణలు మాత్రమే. ఇక రోడ్ల పరిస్థితి అయినా, తాగునీటి లాంటి వ్యవస్థల గురించి అయినా ఒక్కసారి ఆ దిక్కు చూస్తే ఉలిక్కిపడే పరిస్థితి. ఓన్లీ బీజేపీ గురించి ఎందుకు మాట్లాడడం? కాంగ్రెస్ ఏలుబడిలో ఉన్న కర్ణాటకలో వెరీ రీసెంట్ గా ఏం జరిగింది తెలుసా మీకు? ఇదిగో చూడండి, 31 సంవత్సరాల యువతి, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగమే రోడ్ల మీద గోతుల్లో పడి ప్రాణాలు కోల్పోయారు. ఎంత ఆటవికమైన పరిస్థితులు ఉన్నట్టు. 1,40,00,000 మంది జనాభా ఉండి ఇండియా సిలికాన్ వ్యాలీ అని చెప్పుకునే బెంగళూరు నగరంలో కనీసం గతుకులు పోడ్చలేని, బతుకుల్ని కాపాడలేని పరిస్థితులు ఉన్నాయి అంటే సిస్టమ్ ఎంత ఫెయిల్యూర్ అన్నట్టు. రోడ్ల గురించి చెప్పాలి అంటే ఈ మధ్యన ఇదిగో సాక్షిలో ఫ్రంట్ పేజీలో ఈ వార్త వచ్చింది చూసారా. పల్లె ప్రాంతాలకి కనీస వసతులు లేక ఇదిగో శ్రీకాకుళంలో ఒక బాలింతని హాస్పిటల్కి
తీసుకెళ్తూ ఉంటే తీవ్ర రక్తస్రావం అయి బిడ్డ చనిపోయింది రోడ్ల పరిస్థితి వల్ల. ఎంత దారుణమైన స్థితిలో ఉన్నట్టు, అవునా కదా? ఒక్క రోడ్లనే కాదు, నాలాలైనా ఇంకా ఎలాంటి పరిస్థితులైనా కానీ ఇండియాలోనే మోస్ట్ డెవలప్డ్ అండ్ హ్యాపెనింగ్ ప్రాంతం అని చెప్పుకునే నోయిడాలో నాలాలో పడి కారు కొట్టుకుపోయి టెక్కీ చనిపోవటం ప్రపంచం అంతా చూసి షాక్ అయింది కదా. అదేంటి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏరియా లొకాలిటీ అని చెప్తారు కదా, కనీసం ఓపెన్ నాలాలు క్లోజ్ చేసే పరిస్థితి ఎందుకు లేదు అని మాట్లాడడం చూస్తే అసలు మన వ్యవస్థలు ఎలా ఉంటాయి అనేది అర్థమైపోతుంది కదా. వ్యవస్థల గురించి మాత్రమే కాదు, ఇది జనం అవస్థల గురించి కూడా కదా. నేను ఒక విజువల్ చూపిస్తా మీకు, ఉలిక్కి పడతారు, కలుక్కుమంటుంది గుండెల్లో. చూడండి ఒకసారి. వాటర్ ట్యాంక్ ఇలా కూలిపడింది, రెప్పపాటులో అటు నుంచి స్కూల్ బస్ వెళ్ళింది చూసారా. యూపీలో ఇది ఘాజీపూర్ అనే ప్రాంతంలో. అంటే కనీసం వాటర్ ట్యాంకులు ఎలా ఉన్నాయి, వాటి మెయింటెనెన్స్ ఏంటి అనేది చూసి పట్టించుకునే పరిస్థితి లేదు. ఒకవేళ ఒక్క సెకను ముందు కనుక అది కూలుంటే ఎంతమంది చిన్నారుల ప్రాణాలు ఆపదలో పడుండేవి. వెరీ రీసెంట్ గా జరిగింది ఇది. పైగా పిల్లల ప్రాణాల విషయంలో అయినా రోడ్ల సేఫ్టీ విషయంలో అయినా ఎలా ఉన్నాం మనము అని చెప్పడానికి విహాన్ అనే కుర్రాడి ఇష్యూ గురించి నేను చెప్పా. మహారాష్ట్రలో బాంబేలోనే వర్షాలు మొదలయ్యేసరికి చెట్టు విరిగి స్కూల్ బస్ మీద పడింది. 11 ఏళ్ల పిల్లోడు ప్రాణాలు కోల్పోయాడు. ఆ పిల్లోడి తాత ప్రభుత్వం మీద దావా వేశాడు. కనీసం రెస్పాన్సిబిలిటీ ఉండి డిజాస్టర్ మేనేజ్మెంట్ ప్రాపర్ గా ఉండుంటే కనుక ఇలా జరిగేది కాదు, మా మనవడికి జరిగినట్టుగా ఇంకెవరికీ జరగకూడదు అని ఆ పెద్ద ఆయన వెళ్తే ప్రభుత్వం ఎలా రెస్పాండ్ అయిందో చూస్తే షాక్ అవుతాం. మహారాష్ట్ర మంత్రి శివసేన నాయకుడు ఆయన చెట్లు కూలితే ప్రభుత్వాలు ఆపగలవా అన్నాడు. ఎంత ఇన్సెన్సిబుల్ ఇన్హ్యూమన్ రియాక్షన్ అది. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ స్థానంలో ఉండి అధికారంలో ఉండి అలా మాట్లాడుతున్నారు అంటే ఏం మాట్లాడినా చెల్లుబాటు అయిపోతుంది, మీడియా వెనకేసుకొస్తుంది, సామాన్యుల గొంతు ప్రివైల్ కాకుండా ఆపుతుంది అనే ధైర్యం కాదు అది. ఇలాగే ప్రతి వ్యవస్థలోనూ ఎక్స్ప్రెస్ వేల దగ్గర నుంచి సాధారణ పల్లె రోడ్ల వరకు, ఏపీ గురించి చెప్పా కదా ఇందాక, వాటర్ ట్యాంకుల దగ్గర నుంచి కనీసం చెట్లు కూలి ప్రాణాలు పోతే పట్టించుకొని అవస్థలు ప్రతి వ్యవస్థలోనూ మన దేశంలో ఉండి తాండవిస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు జనంలో ఆక్రోశం గూడు కట్టుకుని పోయింది. ఆ ఆక్రోశాన్ని తట్టి లేపుతోంది కాక్రోచ్. అందుకే మనలో ఉన్న ఆక్రోశానికి ఆ కాక్రోచ్ కి దగ్గర సంబంధం ఉంది. వాళ్ళు మాట్లాడుతున్న విషయాల్లో అంత సబ్జెక్ట్ ఉంది, సబ్స్టాన్స్ ఉంది, ప్రాక్టికాలిటీ ఉంది, రియాలిటీ ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ స్కూళ్ళ గురించి మాట్లాడతాము అని వాళ్ళు మొదలు పెట్టేసరికి అయ్యా ఇప్పటికన్నా మాట్లాడండి, ప్రభుత్వాల నైజం ఏంటో బయటకు వస్తుంది, ఎందుకని సర్కారీ స్కూళ్ళని పట్టించుకోరు, పేదల బతుకుల్ని ఎందుకని అలా దైవాధీనం చేసేస్తున్నారు అని దేశమంతా ఇప్పుడు ఆ దిక్కు చూసే పరిస్థితి కదా. ఆ పార్టీ ఈ పార్టీ అని విడిపోయి ఇప్పుడు మూర్ఖత్వాన్ని వెదజల్లడానికి కొంతమంది రెడీ అవుతారు వాస్తవాలు ఇలా చూపిస్తే. కానీ వాళ్ళు ఇప్పటికన్నా కాస్తో కూస్తో రియలైజ్ కాగలిగితే వ్యవస్థ గురించి చర్చ జరగాలి. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్లే అమృత కాలంలో ఉన్నాము అని చెప్పుకుంటున్న రోజుల్లోనే ఎంత తీక్షణమైన కల్లోల భరితమైన సిచ్యువేషన్ ని మనం గాని మన భవిష్యత్ తరం గాని స్కూల్ పిల్లలు గాని ఫేస్ చేస్తున్నారు అంటే కారకులు ఎవరు, బాధ్యులు ఎవరు? ఫోకస్ లేకపోవడం కదా కారణం. ప్రభుత్వ పాఠశాలను ఎందుకు పట్టించుకోరు? పట్టించుకోవాలంటే డబ్బులు ఖర్చు పెట్టాలి. వాటిలో హ్యూజ్ కాంట్రాక్ట్స్ గానీ లేకపోతే పెద్ద మొత్తంలో మనీ గానీ చేతులు మారేందుకు మనకి నచ్చిన వాళ్ళకి మనం మెచ్చిన వాళ్ళకి ఇచ్చేందుకు అవకాశం లేదు కదా. అదే ఏ ఎక్స్ప్రెస్ వేలో ఎయిర్పోర్ట్ లో ఇంకోటో అయితే రంగంలోకి దించి చెలాయించవచ్చు అన్ని రకాలుగా. అందుకోసమని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కేంద్రం వరకు అన్ని చోట్ల పెద్ద కాంట్రాక్టుల మీద దృష్టి పెట్టి ఏదో చేసేస్తున్నాము అని మేకప్ చేయాలని ట్రై చేస్తున్నారు. తీరా చూడబోతే మన వ్యవస్థలు మాత్రం అట్టడుగు స్థాయిలోనే అలాగే ఉండిపోయి ఆ యాతన నుంచి బయటపడడానికి నానా కల్లోలం అవుతున్న పరిస్థితి కదా. అందుకోసమే ఇప్పుడు కాక్రోచ్ ఇచ్చిన పిలుపు ప్రభంజనంలాగా మారి దేశమంతా మాట్లాడే పరిస్థితి వస్తూ ఉంది. సోషల్ మీడియాలో అయితే ఇదిగో చూడండి, బీజేపీ నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇదిగో గోరఖ్పూర్ లాంటి చోట రవికిషన్ అనే సినిమా యాక్టర్ మనకు కూడా తెలుసు బాగా. ఆయన నియోజకవర్గంలో చూడండి, ఆయన స్టెప్నే వేస్తూ జంజీ ఇలా ఇమిటేట్ చేస్తామని చూసారా. ఆయన స్టేజ్ల మీద ఇలాంటి స్టెప్లు వేస్తాడు. గోరఖ్పూర్లో గతుకులు ఇలా దాటాలి, మా బతుకులు ఇవి అని చెప్తూ అదే స్టెప్ వేసి ఇలా తీసుకొస్తున్నారు జనంలోకి. అంటే ఇప్పటికన్నా అట్లీస్ట్ చర్చ జరుగుతూ ఉంది మన నాయకుల పనితీరేంటి, మనం ఎక్కడున్నాము, ఎలా ఉన్నాము అనే విషయాల మీద. మరి సానుకూలంగా తీసుకొని ఇప్పుడు ప్రభుత్వాలు గనక పనితీరును మార్చుకోగలిగితే, దృష్టి పెట్టగలిగితే ప్రజలకు మేలు, భవిష్యత్ తరాలకు మేలు కదా. అలా కాకుండా క్వశ్చన్ చేస్తున్న వాళ్ళని, సిస్టమ్ గురించి మాట్లాడుతున్న వాళ్ళని, ఇదిగో ఇక్కడ ఇన్ని లూప్ హోల్స్ ఉన్నాయి, జనం ప్రాణాలు గాల్లో దీపాలు అయిపోతున్నాయి అని చెప్తున్న వాళ్ళని దిమాగి నక్సల్స్ టైపు పేర్లు పెట్టి పోక్ చేసి ఏదో రకంగా డీవియేట్ చేయాలని ప్రయత్నం చేస్తే దేశానికి నష్టం. దేశం అంటే మనమే కదా, మనకి నష్టం, భవిష్యత్ తరాలు కూడా. ఎప్పుడు ఇలాంటి
ఘోరమైన పరిస్థితులతో పోరాడుతూనే ఉండాల్సి వస్తుంది. అధికారంలో ఉన్న వాళ్ళు మాత్రం భారీ భారీ ప్రకటనలు చేసుకుంటూ రంగురంగుల కళలు చూపిస్తూ పబ్బం గడుపుకుని చేతులు దులుపుకుంటారు. మరి ఇలాంటి పరిస్థితి మారాలంటే కాక్రోచో మరొకరో స్కూళ్ళ గురించి మాత్రమే కాదు, సివిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మాట్లాడడం ఇప్పుడు నీడ్ ఆఫ్ ద అవరేనా? అవునా కదా? కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్ గా చేయండి. సబ్స్టాన్స్ ఉన్నవాళ్ళు మాత్రమే సబ్జెక్ట్ మాట్లాడగలుగుతారు. సత్తా ఉన్నవాళ్ళు, సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు.